అలా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండని విమర్శిస్తూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేస్తున్నారని, తను ఇండస్ట్రీలో ఎదిగితే ఎక్కడ విజయ్కి కాంపిటీటర్ అవుతాడో అని తన మూవీ ఫ్లెక్స్లని చింపుతూ తన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని ఎమోషనల్గా మీడియా ముందు చెప్పడంతో ఈ కాంట్రవర్సీతో 2 కోట్లతో నిర్మించిన ఫలక్నామా దాస్ మూవీ రిలీజ్ అయి 12 కోట్లని వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అలా ఈ రీజన్తోనే విజయ్ విశ్వక్ సేన్కి ఎనిమిగా మారినట్లు తెలుస్తుంది. అలా వెంటనే హిట్ మూవీని చేయగా అది కూడా హిట్ అవ్వడంతో విశ్వక్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే పాగల్ అనే మూవీ చేసేటప్పుడు విశ్వక్కి నివేదిత పేతురాజుతో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి దాస్ కా దమ్కి, బూ అనే మూవీస్ ని చేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా విశ్వక్ సేన్ పాగల్ అనే మూవీ నుండి లైలా మూవీ వరకు 11 మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇతని కెరియర్ పూర్తిగా డౌన్ అయింది. దీంతో విశ్వక్ సేన్ సీనియర్ యాక్టర్లైన బాలకృష్ణ, చిరంజీవి గారితో క్లోజ్గా ఉంటూ వారితో ప్రోగ్రామ్స్, ఫంక్షన్స్లో పాల్గొనడంతో వారి సపోర్ట్తోనే విశ్వక్కి అవకాశాలు వస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది.